ఫ్రెండ్స్, ఈరోజు 4th క్లాస్లో ఫస్ట్ లెసన్ తెలంగాణ వైభవం గురించి చెప్పుకుందాం. సో ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి గేయం. ఇతివృత్తం తెలంగాణ గొప్పతనం. తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగధనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియజెప్పే ఉద్దేశం కలిగిన పాఠ్యాంశం ఏదంటే తెలంగాణ వైభవం. సుతీయ తేనియ సోన నా తెలంగాణ, వీరచరితల కోన నా తెలంగాణ అనే పంక్తులు ఏ పాఠ్యభాగంలోనివి అంటే తెలంగాణ వైభవం. నెక్స్ట్ వచ్చేసి భాగవతమును రచించిన పోతనను భక్త కవి అని కూడా అంటారు. ఏ ప్రాంతం వాడు అంటే బొమ్మేరా. రాణి రుద్రమ్మ ఏ రాజవంశమునకు చెందిన వీరవనిత? కాకతీయుల. రాణి రుద్రమ్మ ఏ రాజవంశమునకు చెందిన వీరవనిత? కాకతీయుల. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో నున్న అతిపెద్ద క్రైస్తవ దేవాలయం ఏది? మెదక్ చర్చి. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీరు ఏదైతే లెసన్స్ చూడలేదో 3rd క్లాస్కి సంబంధించింది, సో అవి కూడా నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసుకోండి. సో ఈ లెసన్ మనం చదవడమే కాదు, ఒకసారి వింటే కూడా మనకు చాలా బాగా గుర్తుండిపోతుంది. సో మీరు వింటూ నోట్స్ కూడా ప్రిపేర్ చేయండి, సరేనా? సో నెక్స్ట్ వచ్చేసి దీని గురించి ఇంకోసారి డిస్కస్ చేసుకుందామా. తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగధనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియజెప్పే ఉద్దేశం కలిగిన పాఠ్యాంశం ఏదని వస్తే తెలంగాణ వైభవం. తీయ తేనియ సోన. యాక్చువల్లీ ఇంత పెద్దగా ఏం రాదు, చిన్నగానే వస్తుంది. తెలంగాణ వైభవం పాఠ్యాంశం దేనికి ఉద్దేశం కలిగిన పాఠ్యాంశం అని కూడా వచ్చి కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో మీరైతే ఒకసారి 2-3 సార్లు రిపీట్ చేసుకున్నారనుకో గుర్తుండిపోతుంది. సో తీయ తేనియ సోన నా తెలంగాణ, వీరచరితల కోన నా తెలంగాణ అనే పంక్తులు ఏ పాఠ్యభాగంలోనివి అంటే తెలంగాణ వైభవం. వీరచరితల కోన నా తెలంగాణ అనే పంక్తులు ఏ పాఠ్యభాగంలోనివి అంటే తెలంగాణ వైభవం. సో నెక్స్ట్ వచ్చేసి భాగవతమును రచించిన పోతనను భక్త కవి అని కూడా అంటారు. ఏ ప్రాంతము కలవాడు అంటే బ్రహ్మేరా. సో నెక్స్ట్ వచ్చేసి రాణి రుద్రమ్మ ఏ రాజవంశమునకు చెందిన వీరవనిత? కాకతీయుల. తెలంగాణలో ఉన్న అతిపెద్ద క్రైస్తవ దేవాలయం ఏది? మెదక్ చర్చి. సో పీరిదట్టీలలో మెరుపు లాంటి వాడెవరు? జాన్ పాడు సైదులు. పీరిదట్టీలలో మెరుపు లాంటి వాడెవరు? జాన్ పాడు సైదులు. దేశీ పదాలకు పేరెన్నికగన్న కవి పాల్కూరికి సోమనాథుడు. దేశీ పదాలకు పేరెన్నికగన్న కవి పాల్కూరికి సోమనాథుడు. తెలంగాణలో తరగలై నురగలై పారేవి గోదావరి, కృష్ణ. తెలంగాణలో తరగలై నురగలై పారేవి ఏంటి? గోదావరి, కృష్ణ నదులు. సో తెలంగాణలో ఉన్న నల్ల బంగారు పొరలు ఏవి? సింగరేణి, బొగ్గు గనులు. తెలంగాణలో ఉన్న నల్ల బంగారు పొరలు ఏవి అంటే సింగరేణి, బొగ్గు గనులు. బొగ్గును నల్ల బంగారం అని కూడా అంటారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి పోతన భక్తి, రుద్రమ్మ పరాక్రమ శక్తి, పాల్కూరికి దేశీ పదముల బాట, పలుకే బంగారమ రామదాసుని పాట ఎక్కడ ఉన్నాయి అంటే తెలంగాణలో ఉన్నాయి. పోతన భక్తి, రుద్రమ్మ పరాక్రమ శక్తి, పాల్కూరికి దేశీ పదముల బాట, పలుకే బంగారమ రామదాసుని పాట ఎక్కడ ఉన్నాయి? తెలంగాణలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆదివాసీ ప్రజలకు ధైర్యం ఎవరు? కుమరం భీముడు. ఇక్కడ పలుకే బంగారమ రామదాసుని పాట మీరు వినే ఉంటారు కదా. పలుకే బంగారమాయనే శ్రీరామచంద్ర అనే పాట ఉంది కదా, అది ఎక్కువ గుడులలో వినిపిస్తుంటుంది కదా. సో ఈ పాట అనేది మన తెలంగాణలో ఉంది ఫ్రెండ్స్. తరగలే గోదావరి తలస్నానం అయ్యింది, నురుగలే కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. తెలంగాణ వైభవం గేయంలోనివి ఈ పంక్తులు. తెలంగాణ వైభవం యొక్క ప్రక్రియ ఏది అని వచ్చిన గేయం అని పెట్టండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ తరగాలే గోదావరి తలస్నానం అయ్యింది, నురుగలే కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. ఏ గేయంలోనివి అంటే తెలంగాణ వైభవం. పై గేయంలో
అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఎలా ఉంది ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం అంటే ఒకటే పదం ఇక్కడ అయ్యింది, కడిగింది, దీది అనే ఒకటే పదం మళ్ళీ మళ్ళీ లాస్ట్కు వచ్చింది కాబట్టి అంత్యానుప్రాసాలంకారం. సో తెలంగాణలోని జానపద కథలు పేరిణి నృత్యం, మిమిక్రీ, ఒగ్గు కథ, యక్షగానం మొదలగునవి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి ఎగ్జామ్కి ఏదో విధంగా వస్తుంది, టెట్లో కానీ డిఎస్సిలో కానీ. సో వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలోని జానపద కళలు పేరిణి నృత్యం, మిమిక్రీ, ఒగ్గు కథ, యక్షగానం మొదలగునవి. నిజాంను ఎదిరించిన తెలంగాణ వీరుడు ఎవరు? నారాయణరావు పవార్. నిజాంను ఎదిరించిన తెలంగాణ వీరుడు ఎవరు? నారాయణరావు పవార్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఆదికవి ఎవరు? పాల్కురికి సోమన. ఇది కూడా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర ఆదికవి ఎవరు అంటే పాల్కురికి సోమన. నెక్స్ట్ ఆదివాసులకు దీము ఎవరు? కొమరం భీం. ఆదివాసులకు దీము ఎవరు? కొమరం భీం. సో కుమ్రం భీం అని కూడా అంటారు. సో స్వామి రామానంద తీర్థ, పివి నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి వీళ్ళంతా తెలంగాణ వారే. సో నెక్స్ట్ వచ్చేసి కింద పిల్లలారా రారండి అంటే చదువు ఆనందించులో పిల్లలారా రారండి అనే పాఠ్యమిక ప్రక్రియ ఏంటి అంటే గేయము, ఇతివృత్తం, పిల్లల ఆసక్తులు. రారండోయి రారండి పిల్లల్లారా రారండి, మబ్బులనెక్కి వస్తున్నా పడవలు చెయ్యగా రారండి. అనుబంధ గేయం పిల్లల్లారా రారండి అనే పాట భాగంలోనిది. ఈ గేయంలో తన గురించి చెప్పుకున్నది ఎవరు? నీరు. నీరు తన గురించి చెప్తుంది. పిల్లలు ఏం చేస్తుంటారు? వర్షం పడిందనుకో, కాలువలు ఇలా వస్తుంటే పేపర్ తీసుకొని పడవలు చేసి నీటిలో వదలడం అలా ఆడుకుంటుంటారు. మీరు కూడా ఆడుకునే ఉంటారు. సో వర్షం కురుస్తుండగా పడవలు చేసి ఆడుకుందాం అనే గేమ్ ఏంది అంటే పిల్లల్లారా రారండి. సముద్రాలను నింపుకొని మేఘాల్లో దాచుకొని. ఇక్కడ చూడండి, ఇక్కడ నింపుకొని మేఘాల్లో దాచుకొని ఈ లాస్ట్కి వస్తున్నాయి కదా పదాలు, కాబట్టి అంత్యానుప్రాసాలంకారం. సో ఇంతటితో లెసన్ అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి పరమానంద శిష్యులు లెసన్ పోస్ట్ చేశాను ఆల్రెడీ, అది కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లెసన్తో మళ్ళీ కలుద్దామా. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.